హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్ ట్రేడర్స్. వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదండి బ్యాంక్ నిఫ్టీ. సో ఈరోజు మనం అనుకున్నట్టే ప్లే చేసినట్టుంది. సో విల్ సీ దట్ టుమారో అనాలిసిస్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ. మనం రేపటి అనాలిసిస్ చూద్దామండి బ్యాంక్ నిఫ్టీ. సో ఇంకా ఈ ఛానల్లోనే ప్లే చేస్తూ ఉంది. సో ఈ మార్కెట్ అనేది ఇంకా ఇప్పుడు మార్కెట్ 48,500లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుందా, పైకి వెళ్తుందా? ఇక్కడ చూస్తేనేమో మాక్సిమం సెల్లర్సే పుష్ చేశారు. కానీ ఇక్కడ లాస్ట్ సెక్షన్‌లో మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో కొంచెం బయర్స్ పుష్ చేశారండి. ఓకే. నేను ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అని అనుకుంటున్నాను. 48,500. ఓకే. మీరు ఫిబొనాచి చేసుకోండి. అలాగే కనబడుతుంది. ఓకే. 48,500లోనే నాకు కనబడుతుంది. సో చూద్దాం. ఇది సపోర్ట్ తీసుకుంది అనుకోండి. పైకి ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు సపోర్ట్ తీసుకోలేదంటే కింద బ్రేక్ అయిందనుకోండి, కిందికి 48,000కి రౌండ్ ఫిగర్ 48,000 రేంజ్‌కి టచ్ చేస్తదా అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ కమ్ టు దట్ వీక్లీ అనాలిసిస్. ఓకే. సి మార్కెట్ ఇక్కడి నుంచి రైజ్ అయింది అండ్ ఫాల్ కూడా అయింది. ఓకే. సో ఇంకొంచెం ఉందండి. యాక్చువల్‌గా ఇది ఈ పాయింట్ దగ్గర కూడా వచ్చేసింది. నో ప్రాబ్లమ్. బట్ చూద్దాం. ఇక్కడి నుంచి మార్కెట్ ఏమవ్వబోతుంది, ఏంటి అనేది ఎక్స్‌పెక్ట్ చేద్దాం. బట్ మన వీక్లీ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే ఓకే. సో వీక్లీ అనాలిసిస్ డెరివేటివ్ డెల్టా ప్రకారంగా చూసినా కానీ, అనాలిసిస్ ప్రకారంగా చూసినా కానీ మనకు మార్కెట్ అనేది TP2 రేంజ్‌లోకి వచ్చి క్లోజ్ అయిపోయింది. ఓకే. ఇది చాలా TP1 అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్‌లో ఉందండి. 48,200, 48,000 అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి ఇది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే ఇక్కడికి రావాలి. లేదు అనుకుంటే నా లెక్క ప్రకారం మళ్ళీ ఒకసారి రీటెస్ట్ జస్ట్ ఇలా పైకెళ్ళి రిజెక్ట్ తీసుకుంటే మాత్రం వచ్చేస్తది. లేదు ఈ యావరేజ్ పాయింట్ ఉంది కదా! దిస్ ఈస్ వీక్లీ యావరేజ్ 49,000 అనేది. 49,000 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది ఇప్పుడు ఈరోజు. ఓకే. ఇది గాని తీసుకున్నదనుకోండి, క్రాస్ అయిపోతే అప్పుడు పైకెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పటిదాకా అయితే కింది వరకే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. సో రేపు చూద్దాం. ఇది పివోట్ పాయింట్‌లో ఎగ్జాక్ట్‌గా పివోట్ సెక్షన్‌లోనే క్లోజ్ అయిపోయింది టుమారో. విల్ సీ. నా లెక్క ప్రకారం అయితే ఇంత ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ ఒక రీటెస్ట్ తీసుకొని ఫాలో అవుతే దట్ కంటిన్యూషన్‌గా ఉంటది. లేదు అనుకుంటే ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసింది. లో, హై అండ్ మీడియం, మిడ్ పాయింట్ క్రియేట్ చేసింది అండ్ బ్రేక్‌ఔట్ అవ్వాలి. ఇది ప్రైస్ యాక్షన్ లెవెల్స్ స్ట్రాటజీ ప్రకారంగా అయితే. సో అది ఎగ్జాక్ట్‌గా 50 పాయింట్ దగ్గరనే వచ్చి కూర్చుందండి. విల్ సీ ఇది. అదే డైలీ అనాలిసిస్‌లో చూద్దాం ఈరోజు. సో మనం అనుకున్నట్టే మార్కెట్ ఫస్ట్ నా టార్గెట్ TP2 అన్నాను. ఓకే. 47,770 ఆ రేంజ్‌లో అన్నాను. అది ఓపెన్ అవ్వడమే ఆ రేంజ్‌లో ఓపెన్ అయిందండి. బట్ నేను చెప్పాను అప్పటికి రీటెస్ట్ వచ్చినప్పుడే మనం ఎంట్రీ అవ్వాలని. అది రీటెస్ట్ అప్ టు TP0 వరకు వచ్చింది. అప్ టు TP0 రేంజ్ వరకు వచ్చి దెన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సో TP2 వచ్చింది. టుడే ఈజ్ ఎక్స్‌పైరీ. సో మోర్ దెన్ 2 అవర్స్ వరకు ఇక్కడే ప్లే చేసింది. ఈ TP3లోనే. TP3 ఈజ్ జనరల్లీ ట్రెండింగ్ అవుతే గానీ TP4కి రీచ్ అవ్వదండి. సో నార్మల్‌గా ట్రెండింగ్ అవుతే గానీ TP4కి రీచ్ అవ్వదు. సో మాక్సిమం నేను TP3 దగ్గర నుంచి పైకి తీసుకోవడానికి పాసిబిలిటీ చూస్తాను. కానీ నాకు అనాలిసిస్ ప్రకారంగా చూస్తే నాకు ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ కనబడ్డాయి. ఎందుకో చెప్పాను కదా మీకు. TP2 అనేది TP1 ఈ TP2 ఉంది కదా! ఈ యెల్లో బ్యాండ్స్ ఇన్‌సైడ్‌లో ఫార్మ్ అయినాయి అని చెప్పాను. అందుకని బ్రేక్‌ఔట్ ఛాన్సెస్ కనబడుతున్నాయి అని చెప్పాను. సో అందుకని బ్రేక్‌ఔట్ ఛాన్సెస్ అనేది TP3 నుంచి రిజెక్ట్ అయిపోయింది. హియర్ రిజెక్టెడ్ సిగ్నల్ కేమ్ ఔట్. సిగ్నల్ కేమ్ ఔట్ వచ్చి అప్రాక్సిమేట్‌లీ TP4 దగ్గర బ్యాండ్‌కి టచ్ అయిపోయింది. 48,404కి 402 వరకు వచ్చి రీచ్ అయిపోయిందండి. మళ్ళీ రీటెస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెక్షన్‌లో. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెక్షన్‌లో మళ్ళీ రీటెస్ట్ పైకి వచ్చిందండి. బట్ ఇది ఇంకా నాకు ఏం కనబడుతుంది. సో నేను అనుకోవడం ఏంటంటే మార్కెట్ అనేది ఈ డైనమికల్ సపోర్ట్ పైనే ఉంది. సో మాక్సిమం పైకి వచ్చే ఛాన్స్ కనబడుతుంది. రేపు 48,700 అనేది వెరీ క్రూషియల్ రెసిస్టెన్స్‌గా ఉంది. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది. సో దాని యొక్క అనాలిసిస్ మనం చూద్దాం. ఓకే. టుమారో ప్రీమియం పీక్స్. ఓకే. సో టుమారో ప్రీమియం పీక్స్ తీసుకుంటే ఈరోజుది క్లోజ్ చేద్దాం. ఓకే. వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఈ TP4 బ్యాండ్ దగ్గర క్రియేట్ చేసింది. 48,200 మీకు ఫస్ట్ చెప్పాను. 48,600, 700 అనేది ఈ రేంజ్ అనేది ఈ TP1లో ఉంది. ఈ రేంజ్ ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఇది గాని బ్రేక్‌ఔట్ అవుతేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ లెవెల్స్. ఇది TP2 ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయిద్దో అనుకోండి, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ TP4 వరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఫస్ట్ TP3 టచ్ చేస్తుంది. దెన్ తర్వాత TP4 పాసిబిలిటీస్ అయ్యే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్స్ క్లోజ్ అయిపోయినాయి. టుమారో న్యూ కాంట్రాక్ట్ విల్ బి స్టార్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో
యాజ్ వీక్ హై స్టార్టెడ్ టుమారో. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ కొంచెం లిటిల్ బిట్ ట్రికీ మోడల్లో ఉంది రేపు. ఓకే, రేపు ట్రికీ. సో మోడల్ ప్రకారంగా చూస్తే TP1, సో TP1 కిందికి, TP2 కిందికి, లోయర్ లెవెల్లే ఫామ్ చేసింది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ కిందికే. ఇది కానీ వన్స్ TP0 కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 48,000 పక్కా ఉందండి. లేదు ఈ 48,000 స్టేబుల్గా తీసుకుంది అనుకోండి, TP రీజన్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఉందనుకోండి, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ థర్డ్ సెక్షన్లో అంటే లైక్ 12:30 2 o'clock ఆ తరంలో మనకి ఇది బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చే ఛాన్స్ కనబడుతుంది. ఎప్పుడు దానికి ముందు TP1 కాంప్రమైజ్ అయిపోయి ఉండాలండి. ఈ లెవెల్ కాంప్రమైజ్ అయితేనే పైకి వచ్చే ఛాన్స్ కనబడుతుంది. ఓకే, సో రేపు బ్యాంక్ నిఫ్టీ కొంచెం క్రూషియల్గా ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్ గైస్. ఓకే, అది అనాలిసిస్ ప్రకారంగా చూద్దాం. CPR అనేది లోయర్లో ఫామ్ చేసింది అండ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎవ్రీథింగ్ విల్ బి లోయర్లో. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్ సైడ్ కనబడుతుంది. దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఓకే, 48,300 ఆర్ 48,000 అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. ఇందాక మీకు చూపించారు కదా. సో ఈ లెవెల్స్. సో నేను అనుకున్నట్టు TP2 వరకు సపోర్ట్ తీసుకుంటే మాత్రం మార్కెట్ పైకి వచ్చే ఛాన్స్ పాసిబిలిటీ కనబడుతుంది. రేపు గ్యాప్ డౌన్ రేపు కూడా సేమ్ గ్యాప్ డౌన్ ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి, ఈ రేంజ్లో కానీ ఈ TP1 రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి జస్ట్ TP2 టచ్ చేసి TP2 కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 అండి. ఈ TP0 అండ్ TP1 వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి నాకు. ఓకే, సో ప్లీజ్ బ్యాంక్ నిఫ్టీ దీస్ ఆర్ లెవెల్స్. కమ్ టు దట్ నిఫ్టీ. నిఫ్టీ ఏమవుతుందండి? సో స్టిల్ ఛానల్లోనే ప్లే చేస్తుంది. సో ఆల్రెడీ ఆ ఛానల్ యొక్క హైయెస్ట్ అప్రాక్సిమేట్లీకి రీచ్ అయింది. బట్ మనం ఇక్కడ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసుకొని కిందికి వచ్చేసింది. సో రివర్సల్గా ఫామ్ చేసింది. బట్ రేపు ఎలా ఉండబోతుంది? రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిఫ్టీ బుల్లిష్ ఉంటుందా, బేరిష్ ఉంటుందా, ఆర్ వాలటైల్ ఉంటుందా, మనం ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. సో మీరు ఫిబొనాచి లెవెల్స్ ప్రకారంగా తీసుకున్నా కానీ ఓకే, ఇంకా పాసిబిలిటీ డౌన్ సైడ్కి ఉందండి. ఇది 22,500 వరకు పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి నాకు ఫిబొనాచి లెవెల్స్ ప్రకారంగా అయితే. అనుకోండి 0.5% వేసుకున్నా కానీ, 0.5% తీసుకున్నా అనుకుందాం. సో అనుకున్నా కానీ సో అలాగ అవుతుంది. సారీ, ఇది ఫిబొనాచి కాదు, ఇది తీసుకొని అప్లై డిఫాల్ట్ టెంప్లెట్స్. ఎస్, దిస్ ఈజ్ 0.5 to 0.6 కరెక్ట్ జోన్లోనే క్లోజ్ అయిందండి మార్కెట్. సో ఇది వెరీ స్ట్రాంగ్ ఈ పాయింట్లో ఉంది. ఓకే, ఇది కానీ కాంప్రమైజ్ 22,500 కానీ కాంప్రమైజ్ అయిపోతే దెన్ ఈ రేంజ్ కానీ వస్తే రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ రేంజ్లో కానీ వస్తే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్. లేదు అనుకుంటే ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేయకుండా ఉంటే మార్కెట్ ఫాల్ వన్స్ అగైన్ రీటెస్ట్ కిందికి వచ్చే ఛాన్స్ కనబడుతుందండి. ఓకే, సో ఇది టోటల్ డైలీ క్యాండిల్లో. అదే వీక్లీ క్యాండిల్లోకి చూద్దాం. సో వీక్లీ క్యాండిల్ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే మనకు ఈ వీక్ ఎలా ఉంది? ఆల్రెడీ పివోట్కి కిందే రీచ్ అయింది. ఓకే, TP1 బ్యాండ్లోనే ఉంది. ఈ TP1 అనేది కాంప్రమైజ్ అవ్వలేదు వీక్లీ లెవెల్లో ఇది. సో ఇది వీక్లీ లెవెల్లో ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి యాంటిసిపేషన్ టు టెస్ట్ మన పైకి వెళ్ళే ఛాన్స్ కొంచెం కనబడుతుంది. ఎక్స్పైరీ కదండి. సో మళ్ళీ ఒకసారి పీక్ ఈ 47,780 ఆర్ 700 రేంజ్ 750 రేంజ్కి వచ్చి మళ్ళీ పడితే ఇది ఫాల్ అనేది కంటిన్యూషన్ కిందికి వచ్చే ఛాన్స్ కనబడుతుంది. బట్ ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. 22,500 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. TP0 ఉంది కదా, సో ఈ రేంజ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో కమ్ టు దట్ డైలీ అనాలిసిస్ నిఫ్టీ. సో కమ్ టు ద డైలీ అనాలిసిస్. సో మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఈ TP0 కాంప్రమైజ్ అయిపోయింది కదండి. సో TP2 కాంప్రమైజ్ అవ్వలేదు ఇక్కడ నుంచి. సో ఆటోమేటిక్గా ఈ TP1 దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయి దెన్ TP3కి రీచ్ అయింది. సో ఇట్స్ ప్లేయింగ్ హియర్ ఇట్స్ సెల్ఫ్ ఓన్లీ. వాలటైల్ జోన్లోనే ఫామ్ చేసుకుంటూ ప్లే చేసింది. బట్ రేపు ఎలా ఉండబోతుంది నిఫ్టీ? స్టిల్ ఈ ప్రకారంగా చూస్తే రెండు డౌన్ సైడ్కే ఉందండి. సో నేను యాంటిసిపేషన్ టు నేను టెస్ట్ ఏం చేస్తున్నానంటే 22,500 వరకు వెళ్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, సో కమ్ టు దట్ టుమారో పివోట్ లెవెల్స్ చూద్దాం. సో లోయర్లో ఫామ్ చేసింది. సో నేను అనేది 22,500 అనేది ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను TP3కి. రేపు కానీ గ్యాప్ డౌన్ ఫామ్ అయిపోయి ఓకే, సో TP1 కూడా సేమ్ ఇలాగే కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే ఓకే, TP2 అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2. లేదు అనుకుంటే గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత నేను TP2 వరకు వెయిట్ చేస్తాను, ఆ TP1 కూడా వెయిట్ చేస్తాను. ఇక్కడి నుంచి పైకి ఏమైనా తీసుకుంటే దెన్ ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి ఇది.
22,900 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ చేసుకుంది ఈ రేంజ్లో. సో ఈ TP1 కానీ కాంప్రమైజ్ అయిపోతే, ఈ ఎల్లో బ్యాండ్ ఉంది కదా, సో ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయిపోతే, ఫస్ట్ 15-10 మినిట్స్ వరకు నేను వెయిట్ చేస్తాను. సో దాని తర్వాత ఇక్కడ కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ నేను దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్, దిస్ ఈస్ ద సెకండ్ టార్గెట్ అండి నాది. సో దిస్ ఈస్ ఫర్ Nifty 50. ఇఫ్ యూ సీ దిస్ లెవెల్స్ బెరిష్లోనే ఫామ్ చేసింది, మార్కెట్ మాక్సిమం డౌన్ సైడ్కే చూపిస్తుంది. సో అందుకే చెప్తున్నాను 22,500 అనేది సపోర్ట్ కింద తీసుకుంటుంది. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. సో ఇది గాయస్ నా లెక్క ప్రకారంగా. సో ఇంకొక మనం ఎప్పుడు చూసే డెరివేటివ్ డెల్టా చూద్దాం. 22,500 కాల్ చూసుకుందాం అసలు ఏమవుతుందో. ఇది డెరివేటివ్ లెవెల్స్ వైజ్ దిస్ డిస్క్లైమర్. సో ఇది మాత్రం చాలా పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మార్కెట్ కానీ కింద పడుతుంది అనుకుందాం. ఓకే, సో కిందకి పడుతుంది అంటే సో ఇట్స్ క్రియేట్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మనం అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నాం గైస్. ఫస్ట్ వన్ 22,500 అనేది. సో ఫస్ట్ టార్గెట్ అనేది ఈ TP1 22, దెన్ సెకండ్ టార్గెట్ 27, థర్డ్ టార్గెట్ 34. ఓకే, ఈ రేంజ్లో వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే 22,700 తీసుకుందాం పుట్. మార్కెట్ పడింది అనుకుందాం. ఓకే, సో ఇది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ చేసుకుంది TP0. సో ఇది కానీ కాంప్రమైజ్ అవ్వకుండా పక్కాగా ఉందంటే దెన్ మార్కెట్ పడితే యాంటిసిపేషన్ టు టెస్ట్ 22,700 అనేది 9700 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. అదే ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతే అప్ టు TP4 వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి, 118 వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, అదే కాల్ చూసుకుందాం. మార్కెట్ కిందికి వచ్చి సో పైకి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సో ఆల్రెడీ ఇట్స్ 99లో ఉంది. ఓకే, కాల్. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఓపెన్ అవుద్ది. సో కొంచెం డౌన్కి వెళ్ళింది అనుకోండి, ఈ రేంజ్లో వరకు 40-45లో ఎంటర్ అయిపోవచ్చు. సో వెయిట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ TP1 అండ్ TP0. ఓకే, కొంచెం టార్గెట్లోనే ఎగ్జిట్ అయిపోండి, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది. సో నిఫ్టీ అనేది ఎక్కువ శాతం మీకు డీకే చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సి గైస్ అండర్స్టాండ్ అయినట్టుంది ఈ డెరివేటివ్ డెల్టా లెవెల్స్. మనకి అదే 22,500 చూద్దాం. సో 500 పైకి వెళ్తే ఎలా ఉంటుంది. సి ఎగ్జాక్ట్లీ క్రూషియల్ లెవెల్లో ఉంది. ఓకే, సో దీనికి మ్యాక్సిమం మార్కెట్ ఒక్కసారిగా కింద సపోర్ట్ తీసుకొని 22,500 దగ్గరకు వచ్చి కానీ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఇది 175 ఆర్ 150 రేంజ్కి వస్తుంది. ఓకే, ఈ రేంజ్కి వచ్చి పైకి తీసుకుంది అనుకోండి, మీ ఫస్ట్ టార్గెట్ ఇది. దెన్ మళ్ళీ ఇంకా గట్టిగా పైకి వస్తుంది, అప్పుడు మీ సెకండ్ టార్గెట్ ఇది. దాని తర్వాత ఫైనల్ లాస్ట్ టార్గెట్ ఇదండి. ఓకే, అంతేగాని ఒక్కసారిగా మార్కెట్ బీభత్సంగా వెళ్ళిపోయింది 22,700 800 వరకు వెళ్ళిపోయింది అనుకుంటే వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయండి. కానీ మీ టార్గెట్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇవి మన టార్గెట్స్ అన్నట్టు. మార్కెట్లో ఎవరైనా కానీ మీకు ఈ లెవెల్స్ చెప్తా ఉంటారండి, ఎంట్రీ పాయింట్స్ చెప్తా ఉంటారు. బట్ స్టాప్ లాస్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా కావాలి. మనకి స్టాప్ లాస్ అనేది ఈ బ్యాండ్లో ఎంటర్ అయ్యానుకో, ఈ బ్యాండ్ యొక్క కొంచెం లోలో కిందగా ఒక 2 పాయింట్స్ వరకు పెట్టుకొని వెయిట్ చేయాలి అండ్ ఎగ్జిట్ తీసుకోవాలి. నా అనాలిసిస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు ఓకే, సో మీ యొక్క అనాలిసిస్ నా యొక్క అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడితే ఈ ఛానల్ని కొంచెం షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ప్లీజ్ థ్యాంక్ యూ. జాగ్రత్తగా ట్రై చేయండి, లేదంటే మీ అమౌంట్ అనేది జీరో అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇట్స్ ఆప్షన్స్ అండ్ పుట్, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు చాలా డేంజరస్గా ఉంటుందండి. మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే ఒక రోజు ఎక్స్పైరీ ఉంటుంది అండ్ అదే రోజు ఇంకొక ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది సేమ్. ఓకే, అలాగా ఉంటుందండి. సో ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనుకో, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ క్లోజ్ అయింది, కానీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ స్టార్ట్ అయింది, ఇంకొక వీక్ స్టార్ట్ అయింది. ఓకే, సో అలాగా ఎక్స్పైరీకి దగ్గరలోకి ఉండేవి వీక్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం చాలా జాగ్రత్త చేసుకుంటే మనకి పాసిబిలిటీస్ ఎక్కువగా ప్రాబబిలిటీ ప్రకారంగా మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.